సో హాయ్ ఫ్రెండ్స్, రవితేజ లేటెస్ట్గా నటిస్తున్న మూవీ వచ్చేసరికి మాస్ జాతర. వరుస ఫ్లాపుల్లో ఉన్న అతను ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలి అనే కసితో ఈ మూవీతో అయితే ప్రేక్షకుల ముందుకు అయితే రాబోతున్నాడు. 2023లో రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య తర్వాత ఆయనకి సరైన హిట్ అయితే లేదు. ఆ తర్వాత నటించిన సినిమాలు టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర, మిస్టర్ బచ్చన్ సినిమాలు వరుసగా ఫ్లాప్ అయితే అయ్యాయి. అయితే ఆ మూవీ ఎఫెక్ట్ అనేది బిజినెస్ పరంగా ఈ మూవీపై అయితే పడలేదు. ఇక అక్టోబర్ 31వ తేదీన రిలీజ్ అవబోతున్న ఈ మూవీ రవితేజ కెరీర్‌లో 75వ చిత్రంగా అయితే రిలీజ్ అవబోతుంది. ఇక ఈ మూవీ బడ్జెట్ మనం చూసుకున్నట్టయితే సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని 90 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ అనేది అయింది. ఓవరాల్‌గా రవితేజ కెరీర్‌లో ఇంతవరకు 90 కోట్ల రూపాయల బడ్జెట్ అనేది ఏ మూవీకి అయితే అవ్వలేదు. ఫస్ట్ టైం ఈ మూవీకి 90 కోట్ల రూపాయల బడ్జెట్ అనేది అయింది. ఏరియాల వైస్‌గా ఈ మూవీ బిజినెస్ మనం ఒకసారి చూసుకున్నట్టయితే నైజాంలో 10 కోట్లు, సీడెడ్‌లో 3.50 కోట్లు, ఆంధ్రాలో 11.50 కోట్ల రూపాయల చొప్పున, తెలుగు రాష్ట్రాల్లో 25 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ అనేది జరిగింది. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 26 కోట్ల రూపాయల షేర్‌ను, 52 కోట్ల రూపాయల గ్రాస్ వసూలును అయితే రాబట్టాలి. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే. ఇక ఇతర రాష్ట్రాల విషయానికొస్తే ఫ్రెండ్స్, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2 కోట్లు, ఓవర్సీస్‌లో 3 కోట్ల రూపాయల చొప్పున ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ అనేది జరిగింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 32 కోట్ల రూపాయల షేర్‌ను, 65 కోట్ల రూపాయల గ్రాస్ వసూలును అయితే రాబట్టాలి. రవితేజ సినిమాకి హిట్ టాక్ గనుక వస్తే ఈజీగా ఈ మార్క్‌ను ఛేదిస్తుందని నా అభిప్రాయం ఫ్రెండ్స్. సో ఓవరాల్‌గా ఈ 32 కోట్ల రూపాయల షేర్‌ను, 65 కోట్ల రూపాయల గ్రాస్‌ను రాబడుతుందో లేదో అని మీరేమనుకుంటున్నారో కింద కామెంట్‌లో అయితే తెలియజేయండి. మరిన్ని బాక్స్ ఆఫీస్ విషయాల కోసం మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్.